సో మంచితనం అనే దగ్గరే సమస్య మొదలైంది. అంటే మనకు ఎగ్జాంపుల్స్ ఇందాక నేను అన్నట్టుగా, ఒక ఇంజనీర్ అనుకోండి, ఎవడు నీకు రోల్ మోడల్ అవుతాడంటే, మన పేపర్లు కూడా ఏం రాస్తాయి, మా న్యూస్ ఛానల్స్ పేపర్లో కూడా ₹1 కోటి సంవత్సర జీతం సంపాదించిన వాడు గొప్పవాడు. ఈరోజు వాడు వార్తల్లో ఉంటాడు. ₹1 కోటి తృణప్రాయంగా వదిలేసి వచ్చి దేశం కోసం పనిచేయాలనుకున్న వాడిని మనం పట్టించుకోం. ఒక రైతు మనకు రోల్ మోడల్ కాదు. ఒక సైనికుడు, ఎవరైతే నేను లడాక్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి బార్డర్ రిపోర్టింగ్ చేశాను ఈ గల్వాన్ క్లాష్ అయిన తర్వాత, -డిగ్రీస్లో పనిచేస్తున్నటువంటి సియాచిన్ గ్లేషియర్స్లో -53 సెంటీగ్రేడ్ చలిలో పనిచేస్తున్నటువంటి సైనికుడు మనకి ఏ రోజు ఒక రోల్ మోడల్ కాదు. ఒక స్మగ్లర్ సినిమా తీస్తే వాడు మనకు రోల్ మోడల్. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో మనకున్న అన్ని రాంగ్ ఎగ్జాంపుల్స్, ఆ రాంగ్ ఎగ్జాంపుల్స్ని రైట్ అనుకుని ఈ యూత్ ఏం చేస్తున్నామంటే, మనం ఇదే కన్ఫ్యూజన్లో పడిపోయి ఇదే నిజమేమో, ఇట్లాగే ఉంటుందేమో అనుకుంటున్నాం. తద్వారా ఇందాక మాధవీలత గారు చెప్పిన మాటలన్నీ నిజం అవ్వడానికి కారణం ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఆ మూసలోకి వెళ్ళిపోవడం.